రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి. ఈరోజు ఈ దేశానికి దిశ నిర్ణయించి ఇంత అభివృద్ధి చెందేందుకు, ప్రపంచంలో ఒక మంచి స్థానానికి పోయేందుకు రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి, ఈ దేశాన్ని ఒక ముందుకు తీసుకుపోయిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయనను గౌరవించే వ్యక్తులు ఈరోజు ఈ దేశమే కాదు, ప్రపంచం వ్యక్తులు కూడా ఆయనను గౌరవిస్తారు. ప్రతి యూనివర్సిటీలో, ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలు కూడా ఆయనను అభిమానిస్తారు. ఆయన రాసిన రచయితలను ఇప్పటికి కూడా కొనియాడుతారు. ఈరోజు ఎన్నో దేశాలు, ఆఫ్రికా కంట్రీలు కూడా బాబాసాహెబ్ గారు ఇచ్చిన దిశను బట్టి ఈరోజు రాజ్యాంగాలు తయారు చేసుకున్నారు. మన రాజ్యాంగాన్ని కూడా ఈరోజు ప్రపంచంలో ఒక ఉన్నతి, మన దేశంకు ఉన్న గౌరవం ఏ దేశాన్ని కూడా, స్వతంత్రము భారతదేశం అన్నదానికి, డెమోక్రసీ అన్ని దేశాలు అల్లకల్లో ఉన్న, కానీ ఈ రోజు కూడా ఇంత కరెక్ట్ గా ఒక పద్ధతి ప్రకారం నడుస్తుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రచించిండో ఆయన ఇచ్చిన నిర్ణయ ప్రకారం నడుస్తుందో ఒక మంచి వ్యక్తి. అసలు వ్యక్తిని, ఒక మామూలు వ్యక్తి, మామూలు కుటుంబంకి వచ్చిన వ్యక్తి ఈరోజు అమిత్ షాకు ఎస్సీలంటే గిట్టదు, వాళ్ళకు కానీ బీజేపీ పార్టీకి గిట్టదు, వాళ్ళకు కావాలని వాళ్ళలో ఉన్న భావాన్ని ఈరోజు వ్యక్తం చేసి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటుని అవమానపరిచింది. అదే పార్లమెంటుని ఉన్న స్థితికి తీసుకొచ్చిన వ్యక్తిని అదే స్థానంలో ఆయన అవమానించింది. కాబట్టి వెంటనే రాష్ట్రపతి కలిగించుకొని అతన్ని బర్తరాఫ్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతున్నాం. వెంటనే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టవలసిన అవసరము ఎంతైనా ఉంది. అది ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మన అంబేద్కర్ కి మనశ్శాంతి కలగాలని చెప్పేసి కోరుతూ, నిన్నటి లోక్సభలో ఏదైతే ఒక అహంకారి, దేశంలో ఇద్దరు అహంకారులు, అందులో ఒకరైన అమిత్ షా మన హోంమంత్రిగా ఉన్నారు. చాలా సిగ్గుచేటు ఇటువంటి వ్యక్తి మన భారతదేశానికి హోంమంత్రిగా ఉండడం. ఎందుకంటే మన భారతదేశానికి సంవిధానం రచించి ఒక లా బుక్ చేసి ఇన్నేళ్ల పాటు మనం ప్రజలంతా ఆయన రాసిన ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాల రాజ్యాంగ విధానాల ప్రకారం ఈరోజు అందరికీ అన్ని రకాల ప్రభుత్వ పరంగా, అన్ని న్యాయపరంగా ఫలాలు ఏదైతే దక్కుతున్నాయో డాక్టర్ శ్రీ అంబేద్కర్ గారిని అంబేద్కర్ అని చెప్పి ఆయన పేరును పలికే ముందు, ఆయన పేరును పలకకుండా ఆ దేవుడి పేరును పలకరిస్తే డైరెక్ట్ స్వర్గానికన్నా చేరుతారని చెప్పి ఒక కించపరుస్తూ ఆయనను మాటలు మాట్లాడడం జరిగింది. అంబేద్కర్ మా భారతదేశంలోని ప్రతి పౌరుడికి దేవుడు లాంటి వాడే. ఎందుకంటే ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారమే ఇన్నేళ్లు శాంతి సామరస్యాలతో, స్వేచ్ఛా వాయువులతో ఈరోజు భారతదేశం ఉన్నది. కాబట్టి అటువంటి మహనీయుని కించపరుస్తూ మాట్లాడిన అమిత్ షాను వెంటనే రాష్ట్రపతి గారు కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈరోజు అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయనకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ గారైన మన రాయశ్వరన్న గారు, నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల నాయకులు, ప్రతి విద్యార్థి సంఘం నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరొక మేము రాష్ట్రపతి గారికి విన్నవిస్తున్నాము.